మొదటగా చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రమౌళి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి అంటే భయపడి ఇవాళ అసెంబ్లీకి వచ్చారా? ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలని ప్రతి సందర్భంలోనూ ప్రతి వేదిక పైన జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం చెబుతూ వస్తున్నారు. కానీ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు హాజరయ్యారు? అనర్హత పడబోతోంది అన్న ఏదైతే వాదన తెరపైకి తీసుకొచ్చారో, లేకపోతే అలాంటి ఒక డిస్కషన్ని తెరపైకి తీసుకొచ్చినందువల్లనే వచ్చారా, లేకపోతే ఇంకేమైనా కారణం చూపిస్తున్నారా? ముందుగా మీకు అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల అధికార ప్రతినిధులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం టీడీపీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా వచ్చేసి బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు అధికారంలో ఉంది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాలు చూస్తే మరి వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ గుర్తించాలి. ఎందుకంటే ఉండేది ఇక్కడ 3 పార్టీలు అధికార పక్షం ఉంటాయి, ఒక పార్టీ విపక్షం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా అందరూ అంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా వచ్చేసి ఎమ్మెల్సీలతో పాటు కలిపి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చినప్పుడు వచ్చేసి అక్కడ ప్రవర్తించిన విధానం కూడా చూసాం. మరి అక్కడ ఉన్నటువంటి విధానం అంటే ఈ అధికార పక్షానికి ఏమైందంటే తప్పకుండా వచ్చేసి ప్రతిపక్షం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎవరు వివరిస్తారు? అధికార పక్షం వివరించాలంటే అధికార పక్షం చేసేటువంటి తప్పులను వివరించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వచ్చేసి ప్రతిపక్షం తప్పకుండా ఉండాలి. అదేవిధంగా చూస్తే నిజంగా ఈ ప్రభుత్వానికి మరి నిజంగా దమ్ముంటే మరి నిజంగా వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష హోదా ఇచ్చి గుర్తించాలి. ఎందుకంటే నిజంగా వీళ్ళు బాగా చేసింటే ఈ రాష్ట్రంలో వచ్చేసి 9 నెలల పాలన అయింది. 9 నెలలు వచ్చేసి కాలం గడిచిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాగా బ్రహ్మాండంగా చేసి ఉంటే ఈరోజు ఎందుకు భయపడతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఇచ్చే దాంట్లో ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చేసి వీళ్ళు నిజంగా చెప్తే సూపర్ 6 పగనాలు పెట్టాలంటే ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అయితే పథకాల దగ్గరికి వెళ్దాము. చంద్రమౌళి గారు, పథకాల దగ్గరికి వెళ్దాము ఒకసారి. అంటే మిగిలిన పార్టీలు ఏం భావిస్తున్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసి మీ దగ్గరకు వస్తారు. అసెంబ్లీలో ఎండగడతానటువంటి భయం పూర్తిగా వాళ్ళలో ఏర్పడింది. భయం పూర్తిగా ఏర్పడితేనే ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వినిపించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి కనీసం అంటే సమయం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు, అర్థమైపోతా ఉంది. ఎందుకంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు దాదాపు వచ్చేసి ముఖ్యమంత్రితో పాటు అధికార పక్షం ముఖ్యమంత్రితో పాటు శాసనసభా పక్ష నాయకులతో పాటు వచ్చేసి ఆ యొక్క అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. కానీ చూస్తే ఏంటంటే 2 నిమిషాలు 1 నిమిషం పాటు ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం ఇస్తే ఏ విధంగా ప్రజా సమస్యలు ఏ విధంగా అసెంబ్లీలో ప్రస్తావించగలుగుతారో వారే అర్థం చేసుకోవాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తో వాళ్ళు వచ్చేసి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వచ్చేసి న్యాయబద్ధంగా వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.